కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఇలాగున జీవపు మన్నా దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృపను అనుగ్రహించి ఉన్నారు. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 1 నుండి 9 వరకున్న భాగంలో 5వ వచనాన్ని చదువుచు ఉన్నాను. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు కాళ్లను పాతగిల్లిపోలేదు. 6వ వచనం, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా స్తోత్రం. చదవబడిన ఈ వాక్య భాగం మీది. వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వాక్య భాగాన దేవాది దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుచు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఏమంటున్నారు? నేను మీ దేవుడు నగు యెహోవాను. నేను 40 సంవత్సరాలు అరణ్యములో నేను మిమ్మలను నడిపించాను. మీ ఒంటి మీద వస్త్రములు అనగా బట్టలు పాతగిల్లిపోలేదు అంటున్నారు. దేవుడు అరణ్య యాత్రలో ఇశ్రాయేలును నడిపించినప్పుడు ఎంతైనా కృపను అనుగ్రహించారో మనము ఒక్క మాటలో గ్రహించవచ్చును. ప్రియులారా, 40 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు నడిచినటువంటి ఆ ప్రయాణంలో వారి వస్త్రాలు మాసిపోలేదు, చెప్పులు పాతగిల్లిపోలేదు అనుంది. ప్రియులారా, దేవుడు ఎంత మహనీయుడో. ఓ సందర్భంలో మోషే మొరపెడుతూ, ప్రభువా, ఈ ప్రజను తోడుకుని వెళ్ళు అని అంటున్నారు. మీ సన్నిధి రాకపోతే నేను ఒక్కడుగు కూడా వేయలేనయ్యా అన్నట్లుగా మాట్లాడతారు. అప్పుడు ప్రభువారు అంటారు, సరే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభు తెలియపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇశ్రాయేలీల యొక్క 40 సంవత్సరముల అరణ్య యాత్రలో దేవాది దేవుడు
తన సన్నిధిని వారికి అనుగ్రహించారు. ఇప్పుడు తన సన్నిధిలో వారు నడిపించబడుతున్నారు. ఆ సన్నిధి ఏమై ఉన్నది అంటే, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభమై, ముందు యెహోవా దూతగా, వెనుక పరాక్రమశాలిగా ప్రభువు వారిని నడిపించడం జరిగింది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇలాగున వారు నడిపించబడినప్పుడు దేవుడట వారి మీదనున్న వస్త్రాలు, చెప్పులు పాతగిల్లకుండా చేశారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణతో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. విషయం ఏంటంటే, ఇశ్రాయేలులో ఒకడు ఐగుప్తు దేశం నుండి బయలుదేరాడు. ఇంచుమించుగా ఆ బాబు ఒక 10 సంవత్సరాల బాబు అనుకుందాం. ప్రియులారా, 10 సంవత్సరాల బాబు వాగ్దాన దేశానికి బయలుదేరాడు. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలు నడిచాడు. వాగ్దాన దేశం చేరేసరికి అతడి వయసు ఎంత ఉండాలి? 50 సంవత్సరాలు కదా పిల్లరా? బాగా విందాం. 50 సంవత్సరాలు అంటే దేవుడు వారికి అనుగ్రహించిన సన్నిధి ఎంత గొప్పదో ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకుందాం. అయితే పిల్లరా, ఇప్పుడు 10 సంవత్సరాల బాబు ప్రయాణంలో స్టార్ట్ అయినప్పుడు అతడు వేసుకున్న షర్ట్ ఇంచుమించుగా ఒక సైజు ఉంటుంది కదా పిల్లరా. తొడిగిన చెప్పులు ఒక సైజు ఉంటాయి. ఆలోచించండి, అవి పాతగిల్లిపోలేదు అంటే అర్థం ఏంటి? ఐగుప్తులో ఉండినప్పుడు ఏ చెప్పులతో వారు బయలుదేరారో, కనాను దేశంలోకి వచ్చినంత వరకు వారికి అవే చెప్పులు, అవే వస్త్రాలు. ఎందుకనినా ఆ వస్త్రములు పాతగిల్లిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ప్రియులారా, అవే చెప్పులు, అవే దుస్తులు. ఇంకొక అడుగు ముందుకేద్దాం. 10 సంవత్సరాల బాబు తొడిగిన చెప్పులు 50 సంవత్సరం వచ్చేసరికి ఆ చెప్పులు సరిపోతాయా? చాలా కదా పిల్లారా. ఆ చొక్కాయి సరిపోతుందా? చాలదు కదా. అంటే ఏమవుతుంది ఇక్కడ? దేవుని కృపలో ఆ బాబు దేవుని దయను బట్టి ఎలాగున తాను ఎదుగుచ్చి ఉన్నాడో మహా అద్భుతం. తన ఒంటి మీదనున్న చొక్కాయి, తన పాదాలకు తొడుగుకున్న చెప్పులు కూడా పిల్లరా, అవి సైజు పెరుగుతూనే వచ్చాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంటే దేవుడు ఒక కుటుంబానికి తోడై ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే, దేవుడు ఒక మనుషునికి తోడై ఉంటే ఎంతగా దేవుని సన్నిధి అనుగ్రహించి దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తారో మనకు ఈ వాక్యాల ద్వారా ఇట్టే మనకు అర్థమవుతుంది కదా. ఆత్మీయులారా, ఈరోజు ఒక మనుషుడు ప్రార్థనలో కూర్చుంటే, ప్రభు దగ్గర అడగడం మొదలు పెడితే ఎన్నో విషయాలు అడుగుతున్నాడు. ఇంటి కొరకు, వంటి కొరకు, కంటి కొరకు, పంటి కొరకు, పిల్లరా తన వారి కొరకు, తన ముందున్న తరాల వరకు, తన తరువాత రాబోయే తరాల కొరకు ఎన్నెన్నో అడుగుచున్నాడు. మంచిదే, నేను కాదంటలేదు. ఎందుకంటే వాక్యం కూడా ఏం సెలవిస్తుంది? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. అడుగుతున్నారు మనుషులు. కానీ ఒక్క మాట పిల్లరా, దేవా మీ సన్నిధి నాకు కావాలయ్యా, మీ సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు ఇవ్వండి అయ్యా అని అడగగలిగిన వారు ఎంతమంది ఉన్నారు పిల్లరా? దావీదు అంటాడు, అయ్యా నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము మీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు అంటారు. ఆర్థికంగా వృద్ధి చేయి, ఆరోగ్య విషయంలో వృద్ధి చేయి అంటలేదు పిల్లరా. అయ్యా మీ సన్నిధిలో నిలిచేటట్లుగా, మీ సన్నిధిలో నిలిచేటట్లుగా దాన్ని ఆశీర్వదించు. అయ్యా ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. అయితే
ఆ ఆశీర్వాదం, ఆ దీవెన ఎలాంటిదై ఉండాలంటే నీ సన్నిధిలో నిలిచేటట్లుగా ఉండాలి. నేను ఆశీర్వదించబడి మీ సన్నిధికి దూరంగా ఉంటే ఏం లాభం? నేను ఆశీర్వదించబడి విస్తరించబడి మీ సన్నిధికి రానటువంటి జీవితం నాకెందుకు? ఈనాడు ఎంతోమంది ఉద్యోగం లేదంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? బిడ్డలు కలగాలంటారు. బిడ్డలు కలిగిన తర్వాత బిడ్డల యొక్క వంకతో దేవుని మందిరానికి దూరం అయిన వాళ్ళు ఎంతమంది లేరు? నియామకాల కూటాలు తప్పిపోయి, ఆరాధనలు తప్పిపోయి, ఉపవాస కూటాలు తప్పిపోయి, భక్తిలో తొలగిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? కనుక దావీదు అంటాడయ్యా, నాకు ఆశీర్వాదం కావాలి, కానీ ఆశీర్వాదం ఎలాంటిదంటే నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదించు. నీ సన్నిధి లేని ఆశీర్వాదం నాకెందుకయ్యా అంటాడు. మరి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని సముఖమున నిలిచిన మన ఆధ్యాత్మిక జీవితంలో దేనిని మనం కోరుకోవాలి? ప్రభు సన్నిధిని కోరుకోవాలి. ప్రభు యొక్క వాత్సల్యతను కోరుకోవాలి. ప్రభు యొక్క సన్నిధానంలో నిలిచే భాగ్యం మనకు కావాలి. హల్లెలూయా. మాటలు వించిన ఆత్మీయులారా, మరి నువ్వు దేని కోరుకుంటున్నావు? ప్రభువును కోరుకుంటున్నావా? ప్రభు యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నావా? రాజు కావాలా? రాజు ఇచ్చే బహుమతులు కావాలా? బహుమతి తీసుకుంటే ఒకటితోనే ఆగిపోతావు, కానీ రాజును తీసుకుంటే ప్రతి దినం బహుమతులు పొందుతూనే ఉంటాం. కనుక సంబంధమైన ఈవులను కోరి పొందుకుని ఆగిపోయేవారుగా గాక, పరసంబంధమైన దేవుని యొక్క కృపాసనం ఎదురునిచ్చినట్లుగా ఆయన సన్నిధిని వేడుకుందాం. దేవుని సహాయం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. నాలో ఈ వాక్యాన్ని కార్యరూపం దాల్చినట్లు సహాయం చేయండి. మా ప్రియులందరినీ దీవించండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.